ఈరోజు మనము దమ్ముంటే నేను కుంటి వారిని తీసుకొస్తాను, వారిని స్వస్థపరచమనండి. నేను గుడ్డి వారిని తీసుకొస్తాను, స్వస్థపరచమనండి. మీకు స్వస్థత వరం ఉంటే ఈ రోగులను బాగు చేయమనండి, అప్పుడు మేమందరము కూడా మీకు దాసులుగా ఉంటాము అని సవాలు చేస్తున్నటువంటి వారు మనకి ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక నెల రోజుల నుంచి ఇంచుమించుగా మనకి వినపడుతూ ఉంది. ఈ సందర్భముగా పరిశుద్ధాత్మ వరం గురించి, స్వస్థత వరం గురించి, ప్రవచన వరం గురించి ఈరోజు మీకు నేను తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఈరోజు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా, 2 వరం అంటే ఏమిటి, 3 వరం ఎప్పుడు పనిచేస్తుంది, 4 ప్రవచన వరం ఎలా పనిచేస్తుంది. దమ్ముంటే స్వస్థపరచమనండి, నేను కొంతమందిని ఓచా కాలు చేతులు గలవారిని తీసుకొస్తాను, వాళ్ళని స్వస్థపరచమనండి అని మనం సవాల్ చేయొచ్చా స్వస్థత వరం ఉన్న వాళ్ళ గురించి అనే విషయాల్ని నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. యూట్యూబ్లో అనేకమైన సందేశాలు మనం ఇస్తూ ఉన్నాం సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అయితే యూట్యూబ్లో ఎవరి పేరు చెప్పకూడదనేది నా ఉద్దేశం. ఇప్పటికి మనం 2 సంవత్సరాలు దాటింది మనం యూట్యూబ్ ఛానల్ పెట్టి. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది మొదలుకొని మనకు దరిదాపుగా 1000 పై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఒక వ్యక్తి ఫోటో వేసుకుని కానీ, ఒక వ్యక్తి పేరు చెప్పి కానీ నేను వాక్యము యూట్యూబ్లో ఇవ్వకూడదు అని నా ఉద్దేశం. అది నాకు ఇష్టం లేక ఈ 2 సంవత్సరాల నుండి ఎవరి ఫోటో వినియోగించకుండా, ఎవరి పేరు ప్రస్తావించకుండా వాక్యాన్ని మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కొద్దిమంది పేర్లు చెప్పాల్సి వస్తుంది, కొంతమంది ఫొటోస్ కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 10 రోజుల నుంచి స్వస్థత వరం గురించి, పరిశుద్ధాత్మ వరం గురించి మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక విధమైనటువంటి అలజడి రేగుతూ ఉంది. దాని గురించి ఎవరెవరో ఏవేవో మాట్లాడుతున్నారు, సరైన ఆన్సర్ ఇవ్వట్లేదు. స్వస్థత ప్రార్థనలు చేసే దైవ సేవకులు, ప్రవచనాలు చెప్పే దైవ సేవకుల్ని విపరీతంగా విమర్శిస్తున్న వాళ్ళు ఉన్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఆయన గురించి దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఆయన గురించి కూడా ఒక రకమైన బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు అనే ఆ దైవజనుడి గురించి కొంత ప్రచారము జరుగుతుంది. అలాగే మరి డాక్టర్ థామస్ గారి గురించి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య అమ్మ తేజ అని ఒక సహోదరుడు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ గందరగోళంలో నిజమైన క్రైస్తవులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అన్యజనులు మరి అసలు ఇది ఎక్కడికి చేరుతుందా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. విమర్శకులు అసలు వీళ్ళు ఎంతవరకు కొట్టుకుంటారు, ఎంతవరకు తిట్టుకుంటారు చూద్దామన్నట్టుగా, ఏయో కొన్ని పాయింట్లు మనకు దొరకపోతాయి అన్నట్టుగా బైబిల్ విమర్శించే వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇటు సందర్భంలో మనల్ని వెంబడించే క్రైస్తవులు, మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి విశ్వాసులు కానివ్వండి, మీరు కానివ్వండి, ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. అవునా కదండి? వాళ్ళెవరో అసలు ఈ ప్రవచన వరం కలిగి ప్రవచనాలు చెప్పే దైవజనుడు, స్వస్థత ప్రార్థన చేసే దైవ సేవకులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి, అసలు వీటికి క్లారిటీ ఇవ్వాలి. అసలు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వాళ్ళు మౌనంగా ఉన్నారు. మిగతా వాళ్ళు మనలాంటి వాళ్ళు స్పందిస్తున్నాం, ఎందుకంటే ఈ గందరగోళం అంతా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సమాధానం ఇవ్వట్లేదు. బహుశా వాళ్ళకి అంత తీరుబాటు లేకపోవచ్చు. ఈ గందరగోళం అంతా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా వాళ్ళు విని ఉండొచ్చు, లేకపోతే విని ఉండకపోవచ్చు.
స్పందించడానికి సరైన సమయం ఉండకపోవచ్చు, లేకపోతే ఎలా చెప్పాలి వీటి గురించి అనే అవగాహన వారికి అంత లేకపోవచ్చు. లేకపోతే ప్రియులారా, విమర్శిస్తున్న దైవ సేవకులు కానీ విమర్శించబడుతున్న దైవ సేవకులు కానీ వాళ్ళకి ఏమీ తెలియదా అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళకి బైబిల్ తెలియదంటే బైబిల్ ఖచ్చితంగా తెలుసు. వివి ప్రసాద్ రెడ్డి, విజయ్ ప్రసాద్ రెడ్డి అని ఒక సహోదరుడు చాలా తీవ్రంగానే ఆయన అమ్మతేజ అని ఆయన్ని దమ్ముంటే నేను కుంటివారిని తీసుకొస్తాను, గుడ్డివారిని తీసుకొస్తాను, వాళ్ళని స్వస్థపరచమనండి అని చెప్పి చాలా మరి ఆయన చెప్తా ఉన్నాడు ఆయన. అయితే వీళ్ళందరికీ, ఈ ప్రసాద్ రెడ్డికి కానీ లేకపోతే ఆయన్ని ఫాలో అవుతున్న వారికి కానీ ఆయనకి కౌంటర్గా ఎవరైనా చెప్తున్న వారికి కానీ ఈ విషయాలు తెలియవా, బైబిల్ తెలియదా అంటే తెలుసు, వాళ్ళందరికీ తెలుసు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, కొంత అవగాహన లోపం అయితే ఉంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీకేం తెలుసు, అంత పెద్ద పెద్ద వాళ్ళకి ఏమీ అంత తెలియదు అంటున్నారు, మీకేం తెలుసు అని అనుకోవచ్చు. నిజమే, నాకు అంతా తెలియకపోవచ్చు, కానీ కొంత తెలుసు, నాకు కూడా ఎంతో కొంత తెలుసు. బైబిల్ మొత్తానికి ఏమీ తెలియనట్టు కాదు. దైవ సేవకులు అనే వాళ్ళకి అందరికీ కూడా ఎంతో కొంత బైబిల్లో ఉన్న సత్యమైతే తెలుసు, పరిపూర్ణంగా తెలియకపోవచ్చు. అందుకే నాకు కూడా పరిపూర్ణంగా నాకు తెలుసని నేను చెప్పట్లేదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా మీ అందరికీ సరిపోతుంది, లేక నచ్చుతుంది, మీకు అంగీకారంగా ఉంటుంది, బైబిల్ అనుసారంగా నేను చెప్పబోతున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా విని అవసరమైతే బైబిల్లో వచనాలు చూసుకుని విని ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. రేపన్న రోజున కూడా ఎప్పుడైనా సరే ఈ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు మరొకసారి ఈ మాటలు మీరు ఛానల్లో నుంచి మరలా చూసి తెలుసుకొని మీ యొక్క అనుమానాలని నివృత్తి చేసుకోవాలి. సాతానికి మనం అవకాశం అనేది ఇవ్వకూడదు. మనల్ని దూషించి అపహసించే సాతానికి మాత్రం మనం అవకాశం అనేది ఇవ్వకూడదు. మొదట, పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా? మొదటి ప్రశ్న. మీరు ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మొదటి క్వశ్చన్ ఏంటి? పరిశుద్ధాత్మ వరాలు నేటికి ఇప్పటికీ ఉన్నాయా అనేది మొదటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా? ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఇంకా ఈ రోజు వరకు బతికే ఉన్నాడా? దేవుడు బతికుంటే పరిశుద్ధాత్మ కృపావరాలు, ఈ వరాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాలు అనేటువంటివి దేవుడు ఇచ్చే వరాలు. పరిశుద్ధాత్ముడు అంటే దేవుడే, దేవుడంటే పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకసారి నేను వాక్యంతో చెప్తాను. పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా అంటే దానికి ఆన్సర్ ఏంటండి? దేవుడు బతుకుంటే పరిశుద్ధాత్మ వరాలు కూడా ఇప్పటికే ఉంటాయి. దేవుడు కానీ చచ్చిపోయాడు అనుకోండి, పరిశుద్ధాత్మ వరాలు కూడా ఉండవు. దీనికి ఆన్సర్ అదేంటండి, పరిశుద్ధాత్మ వరాలకి దేవుడికి ఏం సంబంధం అని మీలో ఎవరైనా అనుకోవచ్చు. అసలు పరిశుద్ధాత్మ అంటేనే దేవుడు, దేవుడంటేనే పరిశుద్ధాత్మ. చూడండి, వాక్యంలోంచి నేను చూపిస్తాను ఈ మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. విన్నారా దేవుని వాక్యం ఏం చెప్తుందో? దేవుడు ఎవరంట? ఆత్మ. ఇంతకీ ఈ ఆత్మ అంటే ఎవరు? చూడండి, యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే
నీళ్ళలో నుండి ఒడ్డుకి వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చూడండి, ఇక్కడ వాక్యము చెప్తుంది, యేసు ప్రభువారు బాప్తిసం పొంది నీళ్ళల్లో నుంచి ఒడ్డుకు వచ్చాడు. అప్పుడు ఆకాశం తెరబడి దేవుని ఆత్మ పావురం వలె యేసు ప్రభువారి మీదకి దిగి వచ్చాడంట. దేవుని ఆత్మ. అదే దేవుని ఆత్మ అంటే ఏమిటి? దేవుడే ఆత్మ, ఆత్మే దేవుడు కదా. అంటే ఇప్పుడు ఎవరు వచ్చారన్నమాట? దేవుడే ఆత్మగా దిగి వచ్చాడు. ఇంతకీ ఈ ఆత్మ, ఈ దేవుని ఆత్మ ఎవరు? ఈ దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ. చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగి వచ్చాను. మత్తయి ఏమని రాశారు? దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చాడని మత్తయి గారు రాశారు. మత్తయి గారు రాయలేనటువంటి వదిలేసిన ఒక మాట ఇక్కడ లోకా గారు రాస్తున్నారు. పరిశుద్ధాత్మ. ఆ దేవుని ఆత్మ ఎవరంటండి? పరిశుద్ధాత్మ అని రాయబడింది. కనుక ప్రియులారా, ఆత్మ అంటే దేవుడు, దేవుడు అంటే ఆత్మ, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అందుకని పరిశుద్ధాత్ముడు ఎవరన్నమాట? దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరండి? దేవుడు. పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్లో ఎక్కడ ఉందండి అని అడుగుతాడు ఒక్కొక్క పాస్టర్. అడిగేది కూడా పాస్టరే. మరి ఆయనకి ఏం తెలియదా అంటే తెలుసు, ఎంతో కొంత బైబిల్ తెలుసు, తెలియక కాదు, మంచోళ్ళే. కానీ అవగాహన లోపం ఏంటండి? కొంత అవగాహన లోపం వల్ల ఇవన్నీ వస్తున్నాయి, ఈ విమర్శలన్నీ వస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు అసలు దేవుడే కాదు, పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి మాత్రమే, ఆయన వ్యక్తి కాదని మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది వేరే టాపిక్. పరిశుద్ధాత్ముడు అంటే ఒక వ్యక్తి, ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చూశారు కదా, దేవుడు అంటే ఆత్మ, ఆత్మ అంటే దేవుని ఆత్మ, ఆ దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మని మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక్కడ మనకి ఇంకా కొంచెం క్లారిటీ చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడన్నా ఆత్మ అన్నా ఆయనే, దేవుడన్నా ఆయనే, ప్రభు అన్నా ఆయనే, పరిశుద్ధాత్మ అన్నా ఆయనే, క్రీస్తు ఆత్మ అన్నా కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్ముడని వేరువేరుగా పిలువబడతా ఉన్నారు. దానికి ఆ విషయం చెప్పాలంటే అది వేరే టాపిక్. మన ఛానల్లో ఉంటాయి, ఆ విషయాలు కూడా ఉంటాయి. మీకు చూడడం చేతనైన వాళ్ళు మన ఛానల్లో చూడండి, ఉంటాయి. పరిశుద్ధాత్మ విషయంలో ఈ విషయాలు కూడా చెప్పాం, కొన్ని సందేశాలు ఉంటాయి, అందులో చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు ప్రస్తుతం మన అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరాలు ఈ రోజుకి ఉన్నాయా అనే మాటకు మన ఆన్సర్ బైబిల్ నుంచి మనం ఏం పొందుకుంటున్నామంటే, దేవుడు ఈ రోజుకి బతుకుంటే దేవుడు అనుగ్రహించే ఈ వరాలు, కృపావరాలు కూడా, ఈ పరిశుద్ధాత్మ వరాలు కూడా ఈ రోజుకి ఉంటాయి. అంతేనంటారా? దేవుడు ఉంటే వరాలు ఉంటాయి కదా మరి. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే దేవుడే, పరిశుద్ధాత్ముడే వరాలు ఇచ్చేది. కాబట్టి పరిశుద్ధాత్ముడే దేవుడు అయినప్పుడు, దేవుడే వరాలు ఇచ్చేటప్పుడు దేవుడు బతుకుంటే వరాలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగాలి. దీనికి ఆన్సర్ వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక
నేటికి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయా లేవా అని సందేహించేటువంటి సోదరులు ఏ మాటలు మరలా చదువుకుని అర్థం చేసుకోండి. నేటికి పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, ఇక మీదట కూడా ఉంటాయి అని మీరు అర్థం చేసుకోవాలి. రెండవ క్వశ్చన్ ఏంటంటే వరం అంటే ఏమిటి? రెండోది ఏంటండి? వరం అంటే ఏమిటి? రెండో క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటంటే వరం అంటే కృపావరము. ఏంటండి? అంటే కృప, దయతో, కనికరముతో, జాలితో, ప్రేమతో దేవుడు మనకి ఇచ్చేది ఏదైనా అది కృపావరం. చూడండి వాక్యం ద్వారా చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. చూసారా? ఆత్మ ఒక్కటే కాదు, ఆత్మ ఒక్కడే, ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అంటే ఆ పరిచర్యలు అనుగ్రహించేవాడు ఆ ప్రభు, ఆ దేవుడు, ఆత్మ ఒక్కడేనంట. నానా విధమైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు దేవుడు ఒక్కడే. ఇంతగా ఆ ఆత్మ ఎవరంట? దేవుడు. ఈ కృపావరాలు ఇచ్చేది ఎవరంట? దేవుడు. అక్కడేమో ఆత్మ అన్నాడు, ఇక్కడేమో దేవుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మ దేవుడు ఇద్దరు కూడా ఒక్కడే. కనుక ఈ వరాలన్నిటినీ, ఈ కృపావరాలన్నిటినీ, ఈ కృపా పరిచర్యలన్నిటినీ ఇచ్చే దేవుడు లేక పరిశుద్ధాత్ముడు, ఆ ఆత్మైన దేవుడు ఒక్కడేనంట. ఏమండి? ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఏంటంటే మనం పొందుకున్న రక్షణ కూడా ఒక వరం, అది కూడా ఒక కృపావరం. ఏంటండి? మనం పొందుకున్న రక్షణ కూడా అది కూడా ఒక కృపావరమే. కేవలం ప్రవచన వరము, స్వస్థపరిచే వరము, భాషలు మాట్లాడే వరము, ప్రవచించే వరము, అద్భుతాలు చేసే శక్తి, ఈ అన్నీ కూడాను అవి మాత్రమే వరాలు కాదు, మన రక్షణ కూడా వరమేనంట. చూడండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూసారా? విశ్వాసం ద్వారా మీరు రక్షించబడ్డారు, ఇది మీ వల్ల జరగలేదు, ఇది కూడానంట దేవుని కృప వరమే. మీరు కృపచేతే అంటే దేవుడు కృప అనుగ్రహిస్తే, అంటే వరం ఇస్తే మీరు రక్షించబడ్డారు. వరం ఇవ్వటం అంటే అర్థం ఏంటి? కృపను అనుగ్రహించటం. కృపావరం అన్నారు, అందుకే అంటుంది బైబిల్. ఇవన్నీ కూడా కృపావరాలు. కనుక ప్రియులారా, వరం అంటే కృపావరాలు అనే సంగతి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మూడవదిగా, ఈ కృపావరము ఎప్పుడు పనిచేస్తుంది? ఇప్పుడు ఇదే కదా ప్రాబ్లం. ఈ కృపావరం అనేది ఎప్పుడు పనిచేస్తుంది? చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇదిగోండి మీకు కృపావరం ఉంది కదా, మీకు స్వస్థపరచు వరం ఉంది కదా, మీరు స్వస్థత ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రజలందరినీ మోసం చేసేస్తున్నారు మీరు ఇలాగ వరం ఉందని చెప్పి, కాబట్టి నేను గుడ్డోని తీసుకొస్తాను, వాడు కళ్ళు రప్పించండి, నేను కుంటోని కాలు చేతులు కలిగిన తీసుకొస్తాను, వాడు బాగు చేయండి, అద్భుతాలు ఉన్నాయంటున్నారు కదా, అద్భుతాలు చేయండి అని చెప్పి కొంతమంది సవాలు విసురుతున్నారు కదా. కాబట్టి ప్రియులారా, అసలు ఈ వరం అనేది ఎప్పుడు పనిచేస్తుంది? చూడండి ఎప్పుడు పనిచేస్తుందో, కృపావరం ఎప్పుడు పనిచేస్తుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా
ఒకనికి ఆత్మ మూలముగా ఏమండి ఏ మూలంగా వస్తుందంటే ఇది ఆత్మ మూలంగా అంటాడు ఏంటండి? వరాలు ఎవరి ద్వారా రావాలి? దేవుడే కదా వరాలు ఇచ్చేవాడు. మరి ఆత్మ అంటాడు ఏంటి అంటే ఆత్మ దేవుడు ఒక్కడే కాబట్టి. సరే, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, చూసారా, మరి ఒకనికి ఆత్మను అనుసరించే, ఆ మాట మనం అందరూ గమనించాలి. ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరమును, మరి ఒకనికి అద్భుతములను చేయి శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను, గుర్తుపెట్టుకోండి, అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. మీకు అర్థమైపోయింది ఈ వాక్యంలోని? వరం ఎప్పుడు పనిచేస్తుంది అనే దానికి మీకు ఆన్సర్ వచ్చిందా? రాలేదా? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. వరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే, వరం ఇచ్చినోడు ఎవడు? దేవుడు, పరిశుద్ధాత్ముడు. మరి వరం ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఇక్కడ వాక్యం చెప్తుంది 11వ వచనంలో, ఆయన చిత్తము చొప్పున. అంటే దేవునికి ఇష్టమైతే వరాలు పనిచేస్తాయి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. మన దేవుడు, బైబిల్లో మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఇచ్చే వరాలు ఎటువంటి వరాలు, ఎటువంటి వరమో ముందు మనం అది అర్థం చేసుకోవాలి. వరాన్ని మనం అర్థం చేసుకోలేదు కాబట్టే ఈ విమర్శ అంతా జరుగుతుంది. ఏది? కుంటోని తీసుకొస్తాను బాగు చేయండి, గుడ్డోని తీసుకొస్తాను బాగు చేయండి, రకరకాల జబ్బులు పడిన వాళ్ళు తీసుకొస్తాను బాగు చేయండి మీకు వరం ఉంటే అనే విమర్శ వస్తుంది. ఎందుకు వస్తుంది? వరాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. అసలు దేవుడిచ్చిన ఈ వరం ఎప్పుడు పనిచేస్తుందో అర్థం చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. ఒక విషయం చెప్పి తర్వాత ఈ వరం ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఎవరు ఏమనుకోక, నేను ఎవరిని విమర్శించాలని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏ మతాన్ని కానీ ఏ దేవుని కానీ దూషించాలి అనేది నా ఉద్దేశం కాదు, కానీ అర్థం అవడానికి చెప్పవలసి వస్తుంది ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, మీరు ఎప్పుడైనా వినున్నారో లేదో కానీ వినే ఉంటారు అందరూ. ఏంటంటే, భస్మాసురుడు అనే ఒక వ్యక్తి గురించి విన్నారా ఎప్పుడన్నా? ఓకే. భస్మాసురుడైన ఆయన తపస్సు చేశారంట. ఆయన ఎవరో ఈశ్వరుడో ఎవరో ఒక ఆయన్ని ప్రసన్నం చేసుకున్నాడు. ఆఖరికి ఆయన తపస్సు మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యారంట, ఈశ్వర్ గాడ్ అని ఆయన. సరే, భక్త నీకేం కావాలి అని అడిగితే ఆయన అన్నాడంట, నేను ఎవరి మీద చేయించితే వాడు భస్మైపోవాలి, అలాంటి వరం ఈయన. అయితే ఇచ్చాను, తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత వరం ఈయనకు వచ్చింది. ఈయన అనుకుంటున్నాడంటే ఈ వరం ఎలా పనిచేస్తుంది కాబట్టి ఇది ఏం చేయాలి, ఎవరి మీద ఉపయోగించాలని అది చూస్తే ఈయనే ఉన్నాడు అక్కడ, వరం ఇచ్చిన ఆయన ఉన్నాడు. కనుక ఈ నెత్తి మీద పెడదాం, అసలు ఈ చెయ్య పని చేద్దాం లేదు అనుకున్నంట ఆయన పారిపోయాడంట అక్కడి నుంచి. ఇది అక్కడ వాళ్ళు చెప్పేటువంటి కథ. అది నిజమే కావచ్చు లేదా అబద్ధం కావచ్చు, అది వారి విశ్వాసం. నేను వారిని విమర్శించట్లేదు, దూషించట్లేదు. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటి? వరము అంటే ఇంకా అది పనిచేసేస్తుంది. ఇంకా వరం అంటే ఇప్పుడు తుపాకు మిషన్ కానీ ఇచ్చారనుకోండి, మనకి పేలిస్తే ఏమవుద్ది? గుండు వెళ్ళిపోద్ది కదా. అలాగా చేతిలో కత్తి ఉందనుకోండి, నరికేమనుకోండి ఏమవుతుంది? తెగి పడిపోద్ది కదా. అలాగా ఈ వరం కూడా ఇంకా అలాంటిదే ఇది అని అనుకుంటున్నారు. ఈయన వరం ఇచ్చాడు కానీ ఈ వరము ఈయన స్వాధీనంలో లేదు, ఈ పొందినోడు స్వాధీనంలోకి వెళ్ళిపోయింది వరం. కనుక పొందినవాడు ఎప్పుడంటే అప్పుడు, ఎలాగైతే అలాగా తనకిష్టం వచ్చినట్టు ఆ వరాన్ని వాడుకుంటున్నాడు అతను, మనం ఇప్పుడు చెప్పుకున్న కథలో. కానీ బైబిల్లో మనం నమ్ముతున్న దేవుడు, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఈ కృపావరాలు వరమైతే దేవుడు ఇస్తాడో, కానీ రిమోట్ మాత్రం ఆ వరాన్ని పనిచేసేలాగా ఆన్ చేసి ఆఫ్ చేసి ఆ రిమోట్ మాత్రం, ఆ పవర్ రిలీజ్ చేసే ఆ రిమోట్ మాత్రం ఇచ్చిన దేవుని చేతుల్లోనే
ఉంటుంది. ఇది మనం అందరం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థమవకే ఈ యొక్క దోషణలన్నీ జరుగుతున్నాయి. వరం దేవుడు ఇచ్చాడు కదని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు నేను ఆ రోగిని బాగు చేస్తాను, ఈ రోగిని బాగు చేస్తాను, నేను గొప్పవాడిని, అది ఇది అనుకోవడానికి లేదు. వరం ఇచ్చాడు. నీ ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతాం, దెయ్యాలు వెళ్ళగొట్టబడడం, కొన్నిసార్లు మనుషులకు ఆశ్చర్యమే అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఆ వరం ద్వారా నీ ద్వారా జరుగుతాయి. దేవుడిని అలా ఒక వంతెనలాగా ఒక ప్రతినిధిగా వాడుకుంటాడు. కానీ ఆ వరం అయితే దేవుడు నీకు ఇచ్చాడు, కానీ అది నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉపయోగించుకోవడానికి నీ దగ్గర ఉండదు, మన దగ్గర ఉండదు. కంట్రోల్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గరే ఉంటుంది అంట. ఇచ్చిన దేవుని దగ్గరే ఉంటుంది అంట. చూడండి 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే అదిగో తన చిత్తము చొప్పున ఇస్తున్నాడు. ఆయనకి ఇష్టమైతే బాగు చేస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే బాగు చేయడు, అంతే. ఆయనకి ఎందుకు ఇష్టం లేదు అని అడగడానికి మనం జరిపోం. ఏం కారణాలో మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. ప్రతిదీ రాయాలంటే ఇందు భూలోకమైన సరిపోదు కదా. ప్రతి విషయాన్ని మనం అన్నిటిని రాసుకురావాలంటే అన్నీ రాస్తే భూలోకమే సరిపోదు అన్నాడు యోహాను భక్తుడు గ్రంథాలు. కనుక ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, తన చిత్తము చొప్పున జరిగిస్తాడు. జరిగించడమే కాదు, కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు ఆయన. కార్యసిద్ధి కలుగు చేసేవాడు ఎవడంట? దేవుడు. హల్లెలూయా. మరి ఈయన ఎవరో? ఈయన కేవలం వరం పొందాడు, ప్రార్థన చేస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువు కూడా అలాగే చేశాడు. ఒకసారి మీరు రండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక. అంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాడంట యేసు ప్రభు. ఆయనకి ఇష్టమైతే చేస్తాడంట. ఎవరికి ఇష్టమైతే? పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైతే చేస్తాడంట యేసు ప్రభు కూడా. అదేంటండి, యేసు ప్రభు దేవుడే కాదండి. యేసు ప్రభు దేవుడే, కానీ ఆయన మానవుడిగా ఉన్నాడు, మనకు మాదిరిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆ రోజుల్లో ఎలా ఉన్నాడు? ఆయన మానవుడిగా, మనిషిగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా మనిషిగా ఉన్నాడు. అలాగే మనందరికీ ఒక మాదిరిగా ఉన్నాడు ఆయన. నేను దేవుణ్ణి కదా, దేవుని కుమారుని కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను అని చెప్పి ఎప్పుడు తను ఇష్టం వచ్చినట్టు చేయలేదు యేసు ప్రభు వారు. తండ్రి చిత్తం ఏంటో తెలుసుకుని అది నెరవేరుస్తూ వచ్చాడు. రోగులను బాగు చేసేటప్పుడు కూడా తండ్రి చిత్తాన్ని బట్టే బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనకి ఏం కనపడుతుంది? బైబిల్లో మనకి ఏం అర్థమవుతుంది? కృపావరాలు ఉన్నాయి, కానీ అవి ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడు కార్యసిద్ధి కలుగుద్ది? ఎప్పుడు రోగులు బాగుపడతారు? ఎప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి? ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి? అంటే దేవునికి ఇష్టమైనప్పుడు జరుగుతాయి. నీకు ఇష్టమైతే కాదు, నాకు ఇష్టమైతే కాదు, వరం పొందినోడికి కూడా ఇష్టమైతే కాదు. వరం పొందినోడు ఇష్టం కూడా లేదు అక్కడ. కేవలం పొందాడు అంటే దేవుడు అతను వాడుకుంటున్నాడు, అంతే. ఒక వ్యక్తికి స్వస్థత కలిగి చేయడానికి ఒక వంతెనలాగా, ఒక ప్రతినిధిగా ఆ వ్యక్తిని, ఆ దైవ సేవకుని దేవుడు వాడుకుంటున్నాడు, అంతే. అతను కూడా ఒక పాత్ర మాత్రమే. కానీ దేవుడి చిత్తం అక్కడ నెరవేరాలి. దేవునికి ఇష్టమైతే బాగు చేస్తాడు దేవుడు, లేకపోతే బాగు చేయడు. వచ్చింది ఆన్సర్? కృపావరాలు, స్వస్థత వరాలు ఎప్పుడు పనిచేస్తాయో మీకు వచ్చిందా? ఇవన్నీ కూడా అసలు ఈ స్వస్థత ప్రార్థన చేసే వాళ్ళు చెప్పాలి, బాగుంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మన సంఘాన్ని, మన విశ్వాసుల్ని మనం కట్టుకోవాలి. కనుక ఇటువంటి ప్రశ్నలు వచ్చేటప్పుడు మీకు కూడా దీనికి ఆన్సర్ కావాలి. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, మీతో పాటు మన యూట్యూబ్లో ఫాలోవర్స్ అందరికీ కూడా ఇది అందుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం 4వ ప్రశ్న, దమ్ముంటే ఏంటండి?
అంటే నీకు స్వస్థత వరం ఉంటే, నీకు దమ్ముంటే, ఇదిగో నేను కుంటోని తీసుకొస్తాను, ఓస కాలు చేతులు కలువని తీసుకొస్తాను, బాగు చేయండి, నేను అన్నీ వదిలేసి నిన్నే వెంబడిస్తాను అని మనం సవాల్ చేయొచ్చా? స్వస్థత వరం పొందిన వారిని కానీ, ఈ వరాలు పొందిన వాళ్ళని ఎవరినైనా మనం సవాల్ చేయొచ్చా అని అంటే, ప్రియులారా చూద్దాం. ముందు మత్తయి సువార్త, యేసు ప్రభువు వారు ఏం చేశారో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడిను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ సాధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించునని రాయబడి ఉన్నదనిను. మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభుని సాతాను సవాల్ చేస్తున్నాడు. ఏమని? నువ్వు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు అయ్యేటట్టు చెయ్యి చూద్దాం, అప్పుడు మేము నమ్ముతాం అని సవాల్ చేస్తున్నాడు. ఎవరు సవాల్ చేస్తున్నారండి? సాతాను సవాల్ చేస్తున్నాడు. దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా, అంటే దాని అర్థం ఏంటి? నేను దేవుడిని అని చెప్పుకుంటున్నావు కదా. అదేంటండి ఆయన ఎప్పుడు అలా చెప్పుకున్నాడని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు పులి ఉందండి, పులుగు పుట్టిన పులిపిల్ల ఏమవుద్ది? పులే కదా అవుతుంది. పులికి పుట్టిన పిల్ల పులే కదా అవుద్ది. మరి నక్కకు పుట్టిన పిల్ల నక్కే కదా అవుతుంది. మరి మనిషికి పుట్టిన పిల్ల మనిషే కదా. మరి దేవునికి పుట్టినోడు ఏమవుతాడు? అదన్నమాట లెక్క. నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకుంటుంటే దాని అర్థం ఏంటి? నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అన్నమాట యేసు ప్రభువారు. అందుకని సాతాను ఏమంటున్నాడంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివే అయితే ఈ రాళ్ళు రొట్టెలగేటట్లు చెయ్యి అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు రాళ్ళు రొట్టెలు చేశాడా? ఏయ్, నన్ను సంశయిస్తావా? నేను దేవుని కుమారుడినే, నేను దేవుడినే, కావాలంటే చూడు రాళ్ళు రొట్టెలుగా చేయగలను, రొట్టెల్ని రాళ్ళుగా చేయగలను అని ఏమైనా చేశాడు ఆయన? చేయలేదు. చేశాడండి? అంటే ఇప్పుడు మనం సవాల్ చేయొచ్చా? మరి దమ్ముంటే ఎందుకు ఈ సవాల్ ఎందుకు చేయాలి మరి అంటే అసలు యేసు ప్రభుని సాతానే కాదండి, మనుషులు కూడా ఇలాగ అడిగారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం చూడండి. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు, వాళ్ళు ఏమడుగుతున్నారు? నిన్ను విశ్వసించుటకు ఏ సూచక్రియ చేయుచున్నావని, ఏమి జరిగించుచున్నావని. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? అక్కడేమో నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు చేయని సైతాన్ని సవాల్ చేసింది. ఇక్కడ ఎలా అంటున్నారు? మేము నమ్ముతాం, నువ్వేదైనా సూచక్రియ చెయ్యి, ఏదైనా ఒక అద్భుతం చెయ్యి, ఏమన్నా ఆకాశంలోంచి ఏమైనా మన్నా కానీ కురిపిస్తావా ఏంటి? కురిపించు, ఆ అద్భుతం చూసి మేము నమ్ముతాం నిన్ను, నిజంగా నువ్వు దేవుని కుమారుడివని, నువ్వు గొప్ప బాధకుడివని మేము నమ్ముతాం, ఓ సూచక్రియ చెయ్యి అని అడిగారు వాళ్ళు. మరి యేసుప్రభు అక్కడ సూచక్రియ చేశాడా? చేశాడండి? అంటే ఈనాడు అడుగుతున్నారు కదా చాలామంది, మీకు దమ్ముంటే ఈ రోగులు బాగు చేయండి, నేను రోగులను తీసుకొస్తాను, వాడిని తీసుకొస్తాను, ఈయన తీసుకొస్తాను, వాడిని బాగు చేయండి అంటున్నారు కదా. మరి వాళ్ళని యేసుప్రభు బాగు చేశాడే వీళ్ళు బాగు చేయడానికి? అసలు ఆ వరమే వీళ్ళ చేతుల్లో లేదు. వీళ్ళు ఎక్కడ బాగు చేస్తారు నువ్వు బాగు చేయమంటేని? వాళ్ళకు వరం ఇచ్చిన మాట నిజమే, ఆ దైవ సేవకులకి కృపావరం దేవుడు ఇవ్వటం అనేది నిజమే.
అందుకే ఎంతో కొంతమంది బాగుపడుతున్నారు అక్కడ, వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. అందుకే ప్రజలు కూడా వెంబడిస్తున్నారు. మొత్తానికి ఏం జరగకుండా లేదు అక్కడ. అయితే అది కూడా వారి స్వాధీనంలో లేదు. దేవుని చిత్తమైతే జరుగుతుంది. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అంతే. వాళ్ళు ఒకటి నమ్ముతున్నారు, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచగలడు. దేవుడు స్వస్థపరచగలడా లేదా? ఇప్పుడు ఒక రోగిని దేవుడు స్వస్థపరచగలడా? ఎస్, దేవుడు స్వస్థపరచగలడు కదా, అదే చెప్తున్నారు వాళ్ళు. సో దేవుడు ఏమీ చేయలేడంటే ఇంకా ఆయన దేవుడు ఏంటి మరి కదా. కాబట్టి ఈ కృపావరము అనేటువంటిది, ఈ వరము దేవుని చేతుల్లో ఉంది. దేవుని చిత్తమైనప్పుడల్లా అది దేవుడు పని జరిగిస్తూ ఉన్నాడు. కొంతమందిని స్వస్థపరుస్తున్నాడు, కొందరిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. ఇలాగ దేవుడు కార్యసిద్ధి తన ఇష్టమైనప్పుడల్లా, తన చిత్తమైనప్పుడల్లా చేస్తున్నాడు. కనుక దమ్ముంటే స్వస్థపరచు అని మనం అడగడం వల్ల సైతాను దేవుని శోధించినట్లుగా ఉంటుంది. మరి ఇలాగ అడిగిన వాళ్ళని మనం ఏమందామంటే వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు అడిగారు కానీ, వాళ్ళు సవాల్ చేశారు కానీ వాళ్ళు ఏం చెడ్డోళ్ళు అయితే కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మోసం చేసుకోవాలని ఇలాగా పాపులర్ అయిపోతున్నారు, ప్రజలు మోసపోతున్నారు ఏమనుకుని కృపావరాలు ఈనాటికి లేవు అనుకుంటున్నారు. అనుకుని ఉండవచ్చు. అందుకని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. ఏదో చిన్న లోపం, చిన్న అవగాహన లోపం తప్ప ఏమీ కాదు. విమర్శించిన సేవకులు కూడా మంచివాళ్ళే. వాళ్ళు కూడా క్రీస్తు కొరకు, క్రైస్తవ్యం కొరకు వాళ్ళు కూడా పాటుపడుతున్న వాళ్ళే. కానీ చిన్ని అవగాహన లోపాల వల్ల, కొంతమంది విమర్శించడం వల్ల క్రైస్తవ్యాన్ని అపహాస్యాలు చేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా అయిపోతూ ఉంది. అది జరగడానికి వీల్లేదు. కనుక ఈ సందేశము ద్వారా మీకు ఈ విషయాలన్నీ నివృత్తవునాయని నేను అనుకుంటున్నాను. ఇదే కదా, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. మార్కు సువార్త 8వ అధ్యాయం 11వ వచనము, యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనము, మత్తయి సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. ఇవన్నీ మనం చదువుకుంటే యేసు ప్రభుని చాలాసార్లు చాలామంది సూచక్రియలు చేయమని, అద్భుతాలు చేయమని యేసు ప్రభుని అడిగారు. కానీ వాళ్ళు అడిగినప్పుడు ఎప్పుడూ ఆయన చేయలేదు. మీరు బైబిల్లో చదవండి. వాళ్ళు సవాల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏ అద్భుతమైనా చేయలేదు. కాబట్టి మనం సవాల్ చేసి అడగడం అనే దాంట్లో అర్థము లేదు. కనుక కృపావరాలు ఈ రీతిగా పనిచేస్తున్నాయి. ఈ రోజుకి కూడా కృపావరాలు అనేవి ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే దేవుడు ఇంకా ఉన్నాడు కాబట్టి, ఆయన బతుకున్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించే వరాలు కూడా ఈనాటికి ఉన్నాయి, అవి పనిచేస్తాయి. కనుక వీలైన వాళ్ళు స్వస్థత పొందుకోండి, ప్రార్థనలో పాలు పొందండి. మరి స్వస్థత వరం కలిగిన వందే అని చెప్పుకున్న వాళ్ళు మంచోళ్ళు అని నేనేమి వాళ్ళ గురించి సాక్ష్యం ఇవ్వట్లేదు. ఆయన మంచోడు, ఈయన చెడ్డోడు అని ఎవరి గురించి, మంచోడని కానీ చెడ్డోడని కానీ నేను ఎవరి గురించి సాక్ష్యమో ఇవ్వట్లేదు. కానీ అవగాహన చెప్తున్నాను. బైబిల్లో ఉన్న సత్యాన్ని మీ అవగాహన చేసుకోవడానికి, అపార్థం చేసుకుంటున్న వాళ్ళు అర్థం చేసుకునేడానికి ఈ వచనాలన్నీ మీ ముందు ఉంచి మీకు సత్యం చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, పరిశుద్ధాత్మ వరాలు నేటికి ఉన్నాయి. ఆ వరాలు తన చిత్తం చొప్పున జరిగించబడతాయి. చివరిగా ఇంకొక మాట ఏంటంటే ప్రవచన వరం. ఏంటండి ప్రవచన వరము? ఇప్పటికీ ఉన్నదా? ప్రవచన వరం ఎలా పనిచేస్తుంది? ఇది చెప్పలేదు కదా, ఇది కూడా చెప్తాను. ప్రవచన వరం ఎలా పనిచేస్తుంది? ప్రవచన వరం అనేది ఇప్పటికీ ఉంది. ప్రవచన వరం అనేది కూడా పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తేనే జరుగుతుంది. మనం పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ వచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. యాలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అర్థమైందా? మనుషుని ఇచ్చను బట్టి కాదు. అంటే ఈ ప్రవచనం చెప్తాము అని తనలో తానే అనుకుని అలా ప్రేరేపించబడిపోయి చెప్తే అది ప్రవచనం, అది దైవికమైన ప్రవచనం కాదు. ప్రవచనాలు దేవుని ద్వారా వస్తాయి, అంటే పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రవచనాలు వస్తాయి.
మనం కూడా ఉద్రేకంతో చెప్తాం. దాన్నే అహంకారపూరితమైన ప్రవచనం అని బైబిల్ చెప్తుంది. అహంకారంతోనే ప్రవచించాడని బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్పినవి ప్రవచనాలు నెరవేరుతాయి. అంటే దైవజనులు కొంతమంది చెప్పిన ప్రవచనాలు కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరవు. అదేంటంటే కొన్ని నెరవేరడం ఏంటి, కొన్ని నెరవేరకపోవడం ఏంటి? అన్నీ నెరవేరాలి కదా అని మనం అనేస్తాం. అన్నీ నెరవేరు. ఎందుకు నెరవేరు అంటే ప్రవచించిన ప్రవచనాలన్నీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే ప్రవచించినవి అయితే నెరవేరుతాయి. లేదా తనకు తానే ఇలా ఉద్రేకపడి తనకు తానే నేను ఆల్రెడీ ఈ ప్రవచనాలు చెప్పాను కదా, ఇవన్నీ నెరవేరుతున్నాయి కదా, ఇది కూడా నెరవేరిపోద్ది, ఇది కూడా దేవుని ప్రవచనమే అనుకుని తాను ప్రకటించాడు అనుకోండి, అది నెరవేరదు. అంటే ఇక్కడ ఒక సిక్కు ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రేరేపణ దేవుని నుండి కలుగుతుందా, లేకపోతే తనకు తానే ఉద్రేకంతో తాను ప్రేరేపించబడుతున్నాడా, లేకపోతే సైతానే ప్రేరేపిస్తుంటే ప్రేరేపించబడుతున్నాడా అనేది మనం అర్థం చేసుకోవటంలో కొంచెం మనకి కష్టతరం. అర్థమైందండి మీకు? ప్రతి ప్రవచనాన్ని, ప్రతి ప్రేరేపణ దైవికం అనుకోవడానికి లేదు, దైవికం కాదు అనుకోవడానికి లేదు. అందుకని కొన్ని నెరవేరుతాయి ప్రవచనాలు, కొన్ని ప్రవచనాలు నెరవేరవు. నేను పోయిన సంవత్సరం చిన్నారావు గారు వారి ఇంటి దగ్గర వారి పాపగారు మెచ్యూర్ అయినప్పుడు ప్రార్థన చేయడానికి నన్ను పిలిచారు. సరే అని నేను వెళ్ళాను. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారి అన్నయ్య గారి పాప మ్యారేజ్ అయింది, సంవత్సరం పైన అయిపోయింది. ఆమెకి పిల్లలు లేరు, పిల్లలు ఇంకా కలగలేదు, గర్భం తెరవబడలేదు. అప్పుడు వారు కంగారు పడుతున్నారు. ఎందుకంటే పెళ్ళి అయిపోతే వెంటనే పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు చూస్తారు, లేకపోతే పుట్టకపోతే ఏంటి పిల్లలు పుట్టలేదు అంటారని. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించడం, నానా రకాలు ఇబ్బందులు ఉంటాయి. కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు వెంటనే ఎవరో ఒకరిని, ఒక ఆడబిడ్డ మగబిడ్డ ఎవరో ఒకరిని కనేస్తే బాగుండని తల్లిదండ్రులు ఎదురు చూస్తారు కదా. ఆ రీతిగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఆ పరిస్థితి అలా జరుగుతుంది. సరే, నేను ప్రార్థన చేయడానికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ప్రేరేపణ దయచేస్తున్నాడు. అంటే ఒక ప్రవచనం వస్తుంది అన్నమాట. నేను ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె గర్భం తెరబడుతుంది, నెల రోజుల్లో ఒక శుభవార్త వింటారని చెప్పమన్నాడు దేవుడు. అది నాలో వస్తున్న ప్రేరేపణ. అది దైవికమైన ప్రేరేపణ, పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్న ప్రేరేపణ. అప్పుడు నేను ప్రార్థన ముగించిన తర్వాత చెప్పానమ్మా, మీ పాప గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నెల రోజుల్లో మీరు మీ పాప గర్భవతి అని సంగతి మీరు శుభవార్త వింటారని దేవుడు మీకు చెప్పమంటున్నాడు అన్న. ఆమె చాలా సంతోషించి, అక్కడే ఉంది వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు కూడా పక్కనే ఉన్నారు. మేము ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఆ పక్క గదిలో వాళ్ళు ఉన్నారు. గబగబా వెళ్ళి ఆమె వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది. వీళ్ళిద్దరికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మంచి శుభవార్త చెప్పారండి. సరే, ప్రార్థన చేసాము. అన్నట్లుగానే ఆ నెలలో దేవుని బిడ్డలారా శుభవార్త విన్నాము. ఆమెకు పాప పుట్టింది. దేవునికి స్తోత్రం. నిన్ననే మరలా ఆమెకి మనము ప్రార్థన చేసి వచ్చాము. ఇప్పుడు రెండవసారి గర్భవతి అయింది. 5వ నెల పూర్తయి ఇప్పుడు 6లోకి అడుగు పెట్టబోతుంది. అంటే ఇది ఈ ప్రేరేపణ, ఈ ప్రవచనం ఎలా వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. దేవునికి స్తోత్రం. అలాగున దేవుడు ప్రేరేపిస్తే వచ్చింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఆ అరుణమ్మ వాళ్ళ కూతురు డెలివరీకి తీసుకెళ్ళేటప్పుడు ఆదివారం తీసుకొచ్చారు. రేపే సోమవారమే ఆపరేషన్ చేస్తారంటే అండి బిడ్డను తీయడానికి ప్రార్థన చేయండి అని. అంతకు ముందు రోజే పాస్టర్ అమ్మ గారికి, అమ్మాజీ గారికి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనంలో ఒక ఆడబిడ్డను మరి ఆమె పట్టుకుని ఉంది. దేవునికి స్తోత్రం. పాస్టర్ అమ్మ గారు వెంటనే చెప్పారు, ఆడపిల్ల ఇస్తున్నట్టు దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఇప్పటి వరకు చాలా దర్శనాలు, పాస్టర్ అమ్మ గారు చెప్పిన దర్శనాలు, ఆమెకు వచ్చిన దర్శనాలు 100% నెరవేరుతూ ఉన్నాయి. మీరే సాక్షులు, ఇక్కడ ఉన్న మీరందరూ సాక్షులు. అవునా కాదా? గట్టిగా చెప్పండి. అవునే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు మీరే సాక్షులు. 100% నెరవేరాయి. అప్పుడు ఆమెకు చెప్పారు,
నాకు దేవుడు ఎలా చూపించాడు, ఆడపిల్ల పుట్టినట్టు ఏదో తేడా జరుగుతుంది మొత్తానికి. ఎందుకంటే నాకు ఆడపిల్ల చూపెడుతున్నారు. కాబట్టి మీరు కంగారు పడకండి. మగపిల్లడి మీద ఆశ పెట్టుకున్నారు కానీ ఆడపిల్లని దేవుడు చూపిస్తున్నాడు అని పాస్టర్ గారు చెప్పారు. కానీ తీరా ఆపరేషన్ చేసి ఎవరిని తీశారు అంటే ఇక్కడ దర్శనము నెరవేరింది, ప్రవచనము నెరవేరింది. కనుక ప్రవచన వరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చే ప్రవచన వరం కూడా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, వరము దేవుని చిత్తానుసారంగా ఉపయోగించబడుతుంది. అది స్వస్థత వరమే కానివ్వండి, లేకపోతే ప్రవచన వరమే కానివ్వండి, భాషల వరమైనా సరే. దేవుని స్తోత్రం. ప్రభు చిత్తమైతే మరలా భాషల వరం గురించి మరొకసారి నేను మీతో పంచుకుంటాను. భాషల గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి కూడా ఇంకోసారి మాట్లాడతాను. ఈ అవగాహనతో ఉండండి. ఏ దైవ సేవకుడికి కూడా ఆటంక పరచవద్దు. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలకి ఏం కావాలి? ప్రజలకి ఏం కావాలండి? స్వస్థత కావాలి ప్రజలకి. అందుకు ప్రజలు వస్తారు. మోసది ప్రజలు వెర్రోళ్ళు కాదు, ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, వాళ్ళు కూడా కావాలి. యేసు ప్రభు వారు కూడా అలాగే వచ్చారు. ఈ ఒక్క మాట చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా. చాలండి. యేసుప్రభు స్వస్థపరిచాడంట వాళ్ళందరినీ. కానీ ప్రజలు ఏం చేశారు? యేసుప్రభు అట దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నాడంట. ప్రకటించడమే కాదు, ఆయన రోగులను కూడా బాగు చేస్తున్నాడంట అనే వార్త సిరియా దేశం అంతటా, ఆ ప్రాంతం మీద గలిలయ అంతా వినపడిందంట. ఎందుకంటే ఒకళ్ళు బాగుపడ్డారనుకోండి, వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తారు కదా, చెప్పుకుంటారు కదా, ఇంటి పక్క వాళ్ళు అయినా చెప్పుకుంటారు కదా, పలానా చోట దైవ సేవకులు ఉన్నారు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వార్త వెళ్తుంది. వార్త వెళ్ళినప్పుడు ప్రజలు వింటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? స్వస్థత. వాళ్ళకి ఏ జబ్బు ఉందో, ఏ రోగం ఉందో మొత్తానికి అక్కడికి వెళ్తే బాగుపడతామేమో కదా అని ఆశతో ప్రజలు వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడతారా? లేదు. ఆయనకి ఇష్టమైన వాళ్ళని దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. కనుక బాగుపడడం అనేది, బాగుపడకపోవడం అనేది దేవుని చిత్తము, దేవుని చిత్తంలో ఉంది. కనుక ప్రవచన వరాలని కానీ, స్వస్థత వరాలని కానీ, ఇలా ప్రార్థన చేసే వాళ్ళని కానీ ఎవరో కూడా మనము క్రైస్తవులుగా మనం ఎవరు విమర్శించడానికి మంచిది కాదు. ఎందుకంటే బైబిల్ విమర్శనే ఓపు కావట్లేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వివాదాలు లేకుండా ఆత్మీయంగా మనం నడుచుకుందాం. మీలో ఎవరైనా ఒకవేళ మీకు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఛానల్ ఫాలో అవ్వండి. ఇందులో ఆత్మ సంబంధమైన అనేకమైన విషయాలు ఉంటాయి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా అడగండి. వీలైతే వాటికి ఏదైనా సమాధానం ఇవ్వడానికి, మరొక వీడియో చేయడానికి ప్రభు చిత్తమైతే నేను ప్రయత్నిస్తాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.